కూతురుగా అంగీకరించకపోయినా నువ్వు నన్ను కాపాడిన విధానమైతే తండ్రిలానే కాపాడావు. పుట్టగానే నీకు దూరం అయ్యాను, అందుకేనా నువ్వు నన్ను నీ బిడ్డగా అంగీకరించలేకపోతున్నావు? నీ చెయ్యి నా చెయ్యిని పట్టుకుని నడక నేర్పించలేదు, అందుకేనా నన్ను దూరం పెడుతున్నావు? నీ భుజాల మీద ఎక్కించి లోకాన్ని చూపించలేకపోయావు, అందుకేనా నాది నువ్విచ్చిన జన్మ కాదని అనుకుంటున్నావు? నువ్వు నా కోసం ఏం చేసినా చేయకపోయినా నువ్వే నా నాన్నవి, నువ్వే నా సూర్యుడివి, నువ్వే నా చంద్రుడివి, నువ్వే నా లోకానివి. ఎందుకంటే నేను ఈ లోకంలోకి వచ్చానంటే అందుకు కారణం నువ్వే కదా. నువ్వు బాగుండాలి, నిండు నూరేళ్ళు క్షేమంగా ఉండాలి, అమ్మతో కలిసి ఉండాలి. మీ బిడ్డగా నేను కోరుకునేది ఎప్పుడూ ఇదే. కళ్ళు తెరువు నాన్న, నన్ను అమ్మని చూడు నాన్న. నీ బిడ్డ నీ గురించి ఎంత బాగా ఆలోచిస్తుందో చూడు బావా. నీ బిడ్డ తులసి అంత పవిత్రం, గంగమ్మ అంత పవిత్రం. ఎటువంటి బిడ్డ పుట్టుకునా నువ్వు అనుమానిస్తున్నావు. అమ్మవారి అంశతో జన్మించిన ఈ కారణ జన్మరాలిన నువ్వు బాధ పెడుతున్నావు. తప్పు బావా. బావా, నువ్వు తొందరగా కోలుకోవాలని గుడిలో పూజలు చేసి తెచ్చిన కుంకుమ ఇది. ఖచ్చితంగా ప్రమాదం నుంచి బయటపడతావు. ఆ అమ్మవారి దయ వలన నువ్వు తొందరగా కోలుకుంటావు. రామ్మా. అమ్మా, ఏంటమ్మా? నేను నాన్నమ్మ ఎదురుగా ఉంటే నన్ను నిన్ను ఏదో ఒకటి తిడుతూనే ఉంటుంది. అందుకే నేను హాస్పిటల్ బయట ఉంటాను. నాన్న కళ్ళు తెరవగానే చెప్పు, వచ్చి చూస్తాను. అవసరం లేదమ్మా, నేనున్నాను కదా. నా మాట కాదనకు ప్లీజ్. సరే. ఏయ్, ఎవరది? అడుగుతుంది నిన్నే. అక్కడేం చేస్తున్నావు? అడిగిన దానికి సమాధానం చెప్పవే. ఇదిగో, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? మా ఊళ్ళో ఎప్పుడు చూడలేదే. మీ ఊర్లో అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. ఈ వేషం ఏంటి? భూత వైద్యురాల్లాగా. ఇది మా ఆచారం. ఇక్కడ గొయ్యేందుకు తవ్వుతున్నావు? గతంలో ఈ పొలంలోనే అమ్మవారు ముక్కు పుడక బయటపడ్డాయంట కదా. అవును, ఇది వేదవతి గారోళ్ళ పొలమే. అమ్మవారు ముక్కు పుడక దొరికిన తర్వాతే పంటలు పండి అందరం సంతోషంగా ఉన్నాం. అయినా ఆ విషయాలన్నీ నీకెందుకు? పైగా ఇదే చోట ఎందుకు తవ్వుతున్నావు నువ్వు? నీకు అలాంటిది మరో పెట్టి దొరుకుతుందని అనుకుంటున్నావా? ముఖ్యమైన పూజ ఒకటి ఉంది, అది ఇక్కడే చేసుకోవాలి. అందుకే మట్టి తీస్తున్నాను. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. బయలుదేరు. నీ వివరాలేంటి? ఇక్కడ నువ్వు చేద్దాం అనుకున్న పూజ ఏంటి? గొయ్యేందుకు తవ్వుతున్నావు? మర్యాదగా చెప్పు. ప్రమాదానికి ఎదురు వెళ్ళకు, బయలుదేరు. లేదంటే అది నీ పాలిట మరణంలా మారుతుంది. నీ మీద నాకు చాలా అనుమానంగా ఉంది. వెంటనే నీ గురించి ఊళ్ళో వాళ్ళకి తెలియజేస్తాను. హే ఆగు, నిన్ను ఊరి నుంచి తరిమి కొట్టిస్తాను. వైకుంఠరావు, సుబ్బారావు, అందరు రండి.
నా గురించి ఎవ్వరికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. నువ్వు అంతమైపోవాలి. తొందరగా రండి. అయ్యయ్యో ఏమైంది? అరే ఏమైంది? పాము ఏమైనా కాటేసిందా? చలంలాగే రత్నప్రభు కూడా చనిపోయింది. రంగు మారిపోయింది చూడండి, చాలా విచిత్రంగా ఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటో, దీని గురించి పరిష్కారం ఆలోచించాలి మనం. ముందు ఇవ్వండి, ఆసుపత్రికి తీసుకెళ్దాం. ఒకవేళ బతుకుందేమో. లేపండి. సరే సరే, పట్టుకో. ముందు పట్టండి. అటు పట్టుకో. జాగ్రత్తగా పట్టుకోండి. నా జోలికి రావద్దని ఎంతలా చెప్పినా నా మాట వినిపించుకోలేదు. అందుకే అనుభవించింది. డాక్టర్ గారు, మా పరిస్థితి గాల్లో దీపం పెట్టి వదిలినట్టు మా బిడ్డని కూడా ఆ విధంగా వదిలేశామా అన్నట్టుంది. ఇటువంటి వేదన మోయటం చాలా భారంగా ఉంది. దయచేసి తొందరగా మాకు మనశ్శాంతిని ప్రసాదించండి. మా ప్రయత్నం మేము చాలా వరకు చేయడం జరిగిందమ్మా. సర్జరీ వరకు వెళ్లకుండానే శ్రీకర్ రికవరీ అవుతాడని ఎక్స్పెక్ట్ చేశాం. బట్ అలాంటి మిరాకిల్ జరగలేదు. సో ఫైనల్లీ మేము నిర్ణయించుకుంది ఏంటంటే ఆపరేషన్ చేయక తప్పదు. రెస్పాండ్ అవుతాడు, ఏదో అద్భుతం జరుగుతుందని ఎదురు చూస్తూ ఉన్నామంటే తను కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే సర్జరీ చేయడం మంచిది. అయితే వెంటనే మొదలు పెట్టండి. అసలు ఈ పాటికే ఈ పనిని చేసుంటే బాగుండేది కదా. ఈ పాటికి నా కొడుకు కళ్ళు తెరిచుండేవాడు. మీ ఆరాటం, ఆందోళన నాకు అర్థమవుతున్నాయి మేడం. బట్ మెడికల్కి ఓ ప్రొసీజర్ ఉంటుంది. పేషెంట్ని అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత మంచి చెడు ఆలోచించాక నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే మేము కొన్ని గంటలు సమయం అడుగుతాం.